గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఈ ఏపీపీఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ కాబోయే పోస్టులు ఏవైతే ఉన్నాయో అందులో ఇప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 1500 పోస్టులు ఉన్నాయని చెప్పేసి జాబ్ క్యాలెండర్లో ఇవ్వటం జరిగింది. అందరూ అడుగుతా ఉన్నారు. అయితే ఈ ఏపీపీఎస్సి రిక్రూట్ చేస్తుంది కాబట్టి ఈ అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ దాంట్లో పోస్టును బట్టి క్వాలిఫికేషన్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఏ యూనివర్సిటీలు దీనికి జాబుల కింద రిక్రూట్మెంట్ చేసేదానికి ఉంటుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇంజనీరింగ్ ఉంటుందా, డిగ్రీ వాళ్ళు ఉంటారా, దాని గురించి కూడా అడుగుతా ఉన్నారండి. సో దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి వీడియోకి అయిపోయింది. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ అనేది గవర్నమెంట్ యూనివర్సిటీల్లో ఇచ్చుకునే టర్ము యాజ్ పర్ ద యూజీసీ అనమాట. గవర్నమెంట్ పే స్కేల్ ఉంటుంది. యూజీసీ ఏదైతే ఇస్తే అదే ఇస్తారనమాట. అయితే ఇందుట్లో వచ్చేసరికి ఏ యూనివర్సిటీస్ ఉంటాయి గవర్నమెంట్ కింద అంటే ఆంధ్ర యూనివర్సిటీ ఉంటుంది, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంటుంది, ఇక నాగార్జున యూనివర్సిటీ ఉంటుంది. అందుట్లో ఇక నాగార్జున యూనివర్సిటీతో పాటు ఇంకా చాలా ఉంటాయి మిగతా మీకు తెలియని కావు. సో కృష్ణదేవరాయ యూనివర్సిటీ అని, లేకపోతే కృష్ణా యూనివర్సిటీ అని ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు జేఎన్టీయూకే, జేఎన్టీఏ, జేఎన్టీజీవీ ఉంటాయి. డిగ్రీ కాలేజెస్లో కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఉంటాయి కాబట్టి దాంట్లో కూడా ఇవి ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఇంజనీరింగ్ అనేది ఒక జేఎన్టీయూకే, జేఎన్టీఏ, జేఎన్టీజీవీలోనే కాదు, ఆంధ్ర యూనివర్సిటీలో ఉంటుంది, నాగార్జున యూనివర్సిటీలో ఉంటుంది, మిగతా యూనివర్సిటీ తిరుపతి యూనివర్సిటీలో, అదే వెంకటేశ్వర యూనివర్సిటీ వాటిలో కూడా ఉంటాయి. మరి వీటన్నిటికీ ఈ అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుందా అంటే మాత్రం ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ముందుగా ఒకటి చెప్తా, ఇంజనీరింగ్ మెయిన్ అంటే జేఎన్టీయూకే, జేఎన్టీఏ, జేఎన్టీజీవీ అండి. ఇందుట్లో కొన్నిసార్లు ఏం చేస్తారంటే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ బై కండక్టింగ్ ది డెమో అండ్ బేస్డ్ ఆన్ ది గేట్ స్కోర్ ఆర్ ఏపీఎస్ స్కోర్ ఆర్ పిహెచ్డి డిగ్రీ. సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు. కొన్నిసార్లు ఏంటంటే ఏపీపీఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే అది గవర్నమెంటే, అంటే ఎయిడెడే కాదు, మామూలుగా చెప్తున్నాం, పూర్తి స్థాయిలో ఎక్కడ గవర్నమెంట్ ఉండదు. అయితే ఇక ఆంధ్ర యూనివర్సిటీ, లేకపోతే నాగార్జున యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇవన్నీ కూడా వచ్చేసరికి ఏంటంటే ఏపీపీఎస్సి ద్వారా జరిగే రిక్రూట్మెంట్ డిగ్రీ పరంగా చూస్తే ఎక్కువ శాతం డిగ్రీ దాని కింద ఉండే కాలేజీలు అన్నీ కూడా, యూనివర్సిటీలన్నీ కూడా ఇవి ఏపీపీఎస్సి కింద వస్తాయి అన్నమాట. అయితే మరి ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ జేఎన్టీయూకే, జేఎన్టీఏ, జేఎన్టీజీవీ దీని కింద రాదా అంటే మాత్రం అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఉన్నాయో అప్పుడు తెలుస్తుంది. ఈ 1500 పోస్టులు అవి ఉండాలి అని గ్యారంటీ అయితే లేదండి. ఓకేనా? సో ఇక మిగతాయి అనుకోండి కంపల్సరీగా ఉంటాయి. సో మరి దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే వాళ్ళు చెప్పారు కదా, ఆ పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ వాళ్ళకైతే వాళ్ళ తగ్గట్టు వాళ్ళ క్వాలిఫికేషన్, బీటెక్ వాళ్ళకు వాళ్ళ తగ్గట్టు వాళ్ళ క్వాలిఫికేషన్. ఈ బీటెక్ వాళ్ళకైతే పిహెచ్డీ దాకా ఉంటుంది. ఖచ్చితంగా అసిస్టెంట్ ప్రొఫెసర్కి పిహెచ్డీ కావాల్సిందే. ఎక్స్పీరియన్స్ ఉంటే అసోసియేట్ ప్రొఫెసర్ ఇస్తారు 10 years ప్లస్ ఉంటే విత్ పిహెచ్డీ. మళ్ళీ అందులో రీసెర్చ్ పేపర్ పబ్లికేషన్ ఉండాలి. అదే ఈ డిగ్రీ వాళ్ళకి అనుకో, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే వాళ్ళని కన్సిడర్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఓవరాల్గా చూస్తే ఇదండి ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2 ద్వారా రిక్రూట్ చేయబోయే 1500 పోస్టులకు సంబంధించిన అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్, పోస్టులు వివరాలు. ఓకేనా? మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, లేకపోతే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.